మామ, లైఫ్లో క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ మనకు ఎలా వస్తుందో తెలుసా? మనకుండే సెల్ఫ్ రెస్పెక్ట్ వల్లనో, ఈగో వల్లనో, యాటిట్యూడ్ వల్లనో కాదు. మన బిహేవియర్ని బట్టి మన క్యారెక్టర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. సో ఆ క్యారెక్టర్ని మనము ఎప్పుడు కోల్పోతామో తెలుసా? మనల్ని ఎవరైనా డబ్బులు అడిగినప్పుడు మనం మన ఫ్రెండ్ అనుకొని ఇస్తాం. కానీ మనతో ఉండే మన ఫ్రెండ్ డబ్బులు తీసుకున్నప్పుడు ఆ డబ్బులు మనకి ఒక టైంకి ఇస్తానన్నప్పుడు ఆ టైంకి ఈడు. సో ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వానికి మనము అడుగుతాము కానీ ఇవ్వడు. అప్పుడు మనం క్యారెక్టర్ లూజ్ అయిపోతాం అనమాట. ఎలా అంటే, నా డబ్బు నాకు కావాలిరా, నువ్వు ఏం చేసుకుంటావో ఇవ్వు అని వానికి సతాయించినప్పుడు వాడు మన గురించి ఆలోచిస్తాడు. వీడేంద్ర డబ్బు కోసము ఇంతలా ఇది చేస్తాడు అని అనుకోవచ్చు. ఇలా కొన్ని విషయాల్లో మనం క్యారెక్టర్ అనేది లూజ్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండి ఒక మంచి యాటిట్యూడ్తో బ్రతుకుతున్నప్పుడు మన లైఫ్లో సడన్గా డబ్బులు లేనప్పుడు మనం ఆ డబ్బు కోసం ఏమైనా చేయడానికి రెడీ అయిపోతాం అనమాట. సో గుర్తుపెట్టుకోండి, డబ్బు కోసం క్యారెక్టర్ని వదులుకోవడానికి ట్రై చేయొద్దండి. ఎందుకంటే క్యారెక్టర్ అనేది యూనిక్గా ఉంటుంది, దాన్ని బిల్డ్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. అదే క్యారెక్టర్ని లూజ్ చేసుకోవడానికి ఒక్క సెకండ్ సరిపోతుంది. సో ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేయడానికి ట్రై చేయి, లూజ్ చేసుకోవడానికి కాదు. ఒక కష్టపడు. లైఫ్లో ఏదైనా కానీ కష్టపడితేనే మనకి క్యారెక్టర్ అనేది బిల్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, నీకు నచ్చిన జాబ్ నువ్వు చేయడం క్యారెక్టర్ని మీద బేస్ అయి ఉంటుంది. ఏ జాబ్ పడితే ఆ జాబ్ చేయడం కాదు, డబ్బు కోసం అని ఏదో ఒకటి చేయడం కాదు. నచ్చిన జాబ్ కోసమే నువ్వు వెయిట్ చేయాలి, నచ్చిన జాబ్ని క్రాక్ చేసి వెళ్ళాలి. నీ క్యారెక్టర్ బాగుంటే నువ్వు బాగుంటావు, నువ్వు బాగాలేదంటే నీ క్యారెక్టర్ బాగాలేదు, నిన్ను ఎవడు చూడని కూడా చూడడని అర్థం. గుర్తుపెట్టుకో.